దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని సబ్స్టిట్యూటర్గా ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. ఆటగాళ్లతో పోటీగా డైవ్ చేస్తూ పరుగులను అడ్డుకున్నాడు. అబుదాబి వేదికగా సోమవారం ఐర్లాండ్తో జరిగిన ఆఖరి వన్డేలో డుమిని ఫీల్డర్గా అవతారమెత్తాడు. వేడి తీవ్రతను తట్టుకోలేక ఆటగాళ్లు అలసటకు గురికావడంతో తానే మైదానంలోకి అడుగుపెట్టాడు. 2019 జూలైలోనే జేపీ డుమిని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 40 ఏళ్ల డుమిని గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు అందుకున్నాడు. 2004 నుంచి 2019 వరకు సౌత్ ఆఫ్రికా తరపున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడిన డుమిని ఆల్రౌండర్గానే కాకుండా బెస్ట్ ఫీల్డర్గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి 2 వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా నామమాత్రపు 3వ వన్డేలో ఐర్లాండ్ చేతిలో 69 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. వన్డే ఫార్మాట్లో ఐర్లాండ్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓటమి పాలవడం ఓవరాల్గా ఇది రెండోసారి. మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 284 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో సౌత్ ఆఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆల్అవుట్ అయింది. జేసన్ స్మిత్ పోరాడాడు. చేసింగ్లో దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు.